ఏర్పాటు చేయబడిన టైటిల్ మీరు రాసుకోగలిగితే, మనుషులు పెట్టే శాపాలు మనకు తగులుతాయా? నాన్న సౌండ్ చేయక. మనుషులు పెట్టే శాపాలు, తిట్లు లేదంటే ఉసురు తగులుతాయా? అర్థమైందా? అందరికి అర్థమైందా అండి? మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? రైట్. ఇది మనం ఆలోచన చేయగలిగితే, మరి ఎవరైనా మన ద్వారా బాధపడినప్పుడు, ఎవరైనా మన ద్వారా వారికి ఇబ్బంది కలిగినప్పుడు, మన ద్వారా దుఃఖపడినప్పుడు, వారి నోటి నుండి వచ్చేటివి మొదటిగా తిట్లు వస్తాయి. అంతేనా? ముందు తిడతారు, ఆ తర్వాత శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఏమని శాపనార్థాలు పెడుతూ ఉంటారు? మనకు తెలుసు కొన్ని, నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. ఏమని అంటారంటే, నువ్వు బాగుపడవు అంటారు. అంతేనా? ఇంకేమంటారు? నీ కుటుంబం బాగుపడదు, మట్టి కొట్టుకొని పోతావు అని ఇక ఏవేవో శాపాలు పెడతా ఉంటారు. మనకు తెలుసు, మీకు కొన్ని తెలుసు, ఐడియా ఉంటుంది. మరి మనుషులు పెట్టే ఈ శాపాలు మనకు తగులుతాయా? తగులుతాయని కొంతమంది నమ్ముతారు, తగలవని కొంతమంది నమ్ముతారు. కాబట్టి మనం ఆలోచిస్తే, ఈ శాపము అన్న పదాన్ని మొదటిగా బైబిల్ గ్రంథంలో ఎవరు ఉపయోగించారు? మనకి ఎక్కడ కనబడుతుంది? మరి ఎవరు, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించారో మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా ప్రప్రథమముగా ఎవరు ఉపయోగించారో మీరు చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము దయచేసి 14వ వచనాన్ని మనం చూసుకుందాం. నాన్న సన్నీ చూడ. సర్పముతో చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే, ముందుగా శాపమనే మాట ఎవరి నోటి నుండి వచ్చింది? దేవుని నోటి నుండి వచ్చింది. ఎవరి నోటి నుండి అండి? దేవుని నోటి నుండి వచ్చింది. దేవుడు ప్రప్రథమముగా ఈ సృష్టిలో దేవుణ్ణి శపించాడు, సర్పాన్ని శపించాడు. రైట్. ఏమంటున్నాడండి? మళ్ళీ చదవమ్మా మాట ఒక్కసారి. సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే మొదటిగా శాపానికి లోనయింది సర్పము అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు. ఏమని అంటే, నీవు కడుపుతో ప్రాకుచు అన్నాడు. చూడండి, కడుపుతో ప్రాకుచు అంటున్నాడు. అంటే కడుపుతో ప్రాకుతుంది అంటే పాపము చెయ్యకముందు మరి అప్పుడు ఏమై ఉండాలి? దానికి కాళ్ళు ఉండి తీరాలి. అవునంటారా కాదంటారా? ఈరోజు లేటెస్ట్ సైన్స్ ఏం చెబుతుందంటే, పాములలో పూర్వీకులంటే తాత ముత్తాత పాములు ఉంటాయి కదా, వాటికి కాళ్ళు ఉండేటివి అని ఈరోజు లేటెస్ట్ సైన్స్ అనేది ఏదైతే ఉందో అది ఒప్పుకుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది బైబిల్ చదివితే ఏమంటున్నారంటే, పాము అనేది మన్ను తినదండి, సైంటిఫికల్గా మన్ను తింటుంది అనేది చాలా తప్పు, బైబిల్ తప్పు అంటున్నారు. అందుకే ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్న భావం, ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ సారాన్ని మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమనుందండి? లాస్ట్ లైన్లో ఏమనుందండి? నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని ఉంది. మరి మన్ను తినటం అంటే అర్థం ఏంటి?
దాని మీనింగ్ ఏంటి? పోని తినదా? పాము మన్ను తినదా? ఇది మనం కొంచెం నివృత్తి చేసుకోగలిగితే ముందుగా మీకా గ్రంథం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మనం వేరే వెళ్తున్నాం కానీ ఇక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. సర్పము లాగున వారు మన్ను నాకుదురు. మన్ను తినటం అంటే గుప్పిళ్ళు పిల్లల నోట్లో పోసుకున్నట్టు పోసుకోవటం కాదు. మన్ను తినటం అంటే పాము ఏం చేస్తుందట? మన్ను నాకుతుంది. బాగా వినాలి, మీరు జాగ్రత్తగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడండి? సర్పము లాగున వారు మన్ను నాకుదురు అంటే గుప్పిళ్ళు తింటదని కాదు దాని అర్థం. మన్ను నాకుతుంది. రైట్. మన్ను నాకటం అంటే దాని అర్థం మీరు ఆలోచన చేయగలిగితే, ఎందుకు సర్పం మన్ను నాకుతుందంటే పాముకు చెవులు ఉండవు కదండి. రైట్. అయితే పాము నాలుకతో నేలను, ఆ నేలకున్న మట్టిని నాకి లోపలికి తీసుకుంటుందంట. ఎందుకు లోపలికి తీసుకుంటుందంటే ఈ మార్గము గుండా ఏ జంతువు వెళ్ళిందో ఆ మట్టి ద్వారా పాము అనేది తెలుసుకుంటుందట. అలా మట్టిని లోపలికి తీసుకోవటం వలన కొంచెం మట్టి అనేది లోపల ఉండిపోతుంది, కొంచెం మట్టి అనేది బయటికి వస్తుంది. దాన్నే దేవుడు అంటున్నాడు సర్పము మన్ను నాకుతుంది అని దేవుడు అంటున్నాడు. ఆ నాలుక ద్వారానే ఏ జంతువు ఈ మార్గము గుండా వెళ్ళింది అనేది పాము అనేది గ్రహిస్తుంది. అలా అది వేటాడుతుంది, అలా తన కడుపును నింపుకుంటుంది. మరి పాము మన్ను తినదని ఎలాగంటున్నారు? మరొక మాట కూడా మీరు చూడగలిగితే, దాని అర్థం ఏంటో మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. 72వ అధ్యాయము 9వ. ఏమంటున్నాడండి? అతని శత్రువులు మన్ను నాకుదురు. శత్రువులు మన్ను నాకుదురు అంటే శత్రువులు వెళ్ళి మట్టి తింటారని దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటండి? శత్రువులు మన్ను నాకుదురు అంటే దాని అర్థం ఏంటి? తిట్లలో ఒక మాట అంటారు కదా, ఏంటది? మట్టి కొట్టుకొని పోతారంటే అంటే మట్టితో గాలిలో ఎగిరిపోతారనా దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? శత్రువులు మన్ను నాకుదురు అంటే దాని అర్థం ఏంటంటే శత్రువుల పతనం ప్రారంభమవుతుంది అనేది దాని అర్థం. ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా సర్పాన్ని దేవుడు శపిస్తూ అంటున్నాడు, నీ బ్రతుకు దినములన్నీ నీవు మన్ను తిందు. అంటే సర్పానికి ఏమైపోయిందంటే పతనం ప్రారంభమైపోయింది అని దాని అర్థం. ఇది మనం చూడగలిగితే మొదటిగా దేవుడు సర్పాన్ని శపించాడు. ఇక రెండవది కూడా మీరు చూడగలిగితే 15వ వచనం కూడా మీరు చదవగలిగితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. తర్వాత రెండవదిగా శాపానికి లోనయింది సాతానును దేవుడు శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు? మరియు నీకును నీ స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలగజేసేదను అంటున్నాడు. అంటే అపవాది పిల్లలకు దేవుని పిల్లలకు మధ్య ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ ఘర్షణలే, ఎప్పుడూ వైరమే అంటున్నాడు. అందుకే ఈ అపవాది గురించి వ్రాయబడిన మాట 1 పేతురు 5:8 ఏమంటాడంటే, మీ విరోధి అయిన అపవాది, మనుషులందరికీ అపవాది విరోధి. అందుకే అంటున్నాడు ఇక్కడ, అటు అపవాది సంతానానికి ఇటు దేవుని సంతానానికి ఎప్పుడు కూడా వైరం ఉంటుంది అని దేవుడు అపవాదిని శపిస్తూ అంటున్నాడు. అది నిన్ను తల మీద కొట్టును. అంటే యేసుక్రీస్తు వారు శిలువలో ఏం చేశారండి? అపవాది తలను చితక కొట్టాడు ఆయన.
అయితే ఇదేం చేస్తుందంటే, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అంటే మడిమ మీద ఏదైతే మనం ఆలోచన చేయగలుగుతామో అపవాది కాటు మడిమ మీద ఉంటుంది. మడిమ మీద ఎందుకు కొడుతుందంటే మనల్ని దేవుని సన్నిధానానికి రానివ్వదు. ఈరోజు దేవుని మందిరానికి రావటం లేదంటే అపవాది కాటు నీ పాదాల మీద ఉన్నదేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. అపవాది కాటు వేసింది. అందుకే మనం చూడగలిగితే పాము కనిపించింది అనుకోండి, సాతాను సాతాను అనుకుంటారు. పాము అనేది సాతాను కాదు. పాములో కూడా ఒక మంచి లక్షణం ఉందని యేసుక్రీస్తు వారు అన్నారు. ఏమన్నారండి? పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకులై ఉండండి అన్నాడు. అంటే పాములలో నుండి కూడా మనం నేర్చుకునేది ఉంది అంటున్నాడు. మొదటిగా శాపానికి లోనైంది సర్పం అయితే, రెండవది సర్పం తర్వాత సాతాను శాపానికి లోనైంది. ఇక మూడవది కూడా మీరు చూడగలిగితే తర్వాత 16వ వచనము, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. తర్వాత మూడవదిగా దేవుడు స్త్రీని శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడండి? నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నువ్వు పిల్లలు కందువు అని స్త్రీని దేవుడు శపిస్తున్నాడు. ఒకవేళ పాపము చెయ్యక ముందు వేదన లేకుండా కనేవారేమో, పండు తిని పాపం చెయ్యకముందు వేదన లేకుండా కనేవారేమో, కానీ ఎప్పుడైతే పాపానికి లోనయ్యారో, పాపం చేశారో, అప్పుడు దేవుడు అంటున్నాడు వేదనతో నీవు పిల్లలను కందువు అంటున్నాడు. చాలామంది అనొచ్చు సిజేరియన్తో కంటున్నాం కదండి అనొచ్చు, కానీ మీరు ఆలోచించండి, ఆ అనస్థీషియా దిగిపోయేంత వరకే బాగుంటారు. ఆ తర్వాత చూడండి ఎన్ని నొప్పులు ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆమె చేసిన పాపానికి నీవు మిక్కిలి వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఈరోజు పురుషుల చేత స్త్రీలు ఏలబడుతున్నారంటే దానికి కారణం ఆనాడు దేవుడు అవ్వను శపించటం. ఇది మూడవదైతే. ఇక నాలుగవది కూడా మీరు చూడగలిగితే, 17వ వచనం, ఆయన ఆదాముతో నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నాలుగవదిగా దేన్ని శపించాడంటే నేలను దేవుడు శపించాడు. అందుకే నేల పండటం లేదు. ఎందుకంటే నేల కూడా దేవుని శాపానికి లోనయ్యింది. తర్వాత కంటిన్యూ చేయమ్మా. ఏమంటున్నాడని ఆ తర్వాత నేలను శపించిన తర్వాత 5వదిగా దేవుడు ఆదామును శపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. ఎలా తింటావంటే ప్రయాసముతోనే. ఒకప్పుడు ఏదేను తోటలో ఉన్నప్పుడు కష్టం లేదు, ఏదేను తోటలో ఉన్నప్పుడు ఆలోచన లేదు, ఏదేను తోటలో ఉన్నప్పుడు గచ్చు పొదలు ముండ్ల తుప్పలు లేవు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో నేల శాపానికి లోనయ్యింది, ముండ్ల తుప్పలు గచ్చు పొదలు మొలిచాయి. ప్రయాసము, కష్టము, నీ చెమట ఓర్చి నీవు కడుపు నింపుకోవాలి. అందుకే 18వ వచనంలో కూడా అంటున్నాడు, అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవుదవని
చెప్పెను. ఏమంటున్నాడంటే, ఈరోజు నీ చెమట కార్చకపోతే ఈ 4 వేళ్ళు నోట్లోనికి వెళ్ళవు అని దేవుడు ఆదామును శపించాడు. ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏ కష్టం ఉంది మీరు ఆలోచించండి. ఏం కష్టం ఉందండి? హాయిగా ఫలాలు తినేవారు, కడుపు నింపుకునేవారు. కానీ కష్టం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? వారు పాపము చేసిన తర్వాత ఆదాము కూడా ప్రయాస పడవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు. అంతే, పండు తిన్నాడు, ఆధ్యాత్మికముగా ఆత్మీయముగా మరణించాడు, దేవునికి దూరమైపోయాడు. అందుకే మనం చూడగలిగితే ఎవరు శపించారంటే మొదటిగా దేవుడే శపించాడు. ఎందుకు శపించాడంటే ఒక కారణం, పాపము చేసినందుకు. ఎక్కడ శపించాడంటే ఏదెను తోటలో శపించాడు. రైట్, ఇది మనం ఆలోచిస్తే మరొక ఆయనను కూడా దేవుడు శపిస్తున్నాడు. అదే ఆదికాండం 4వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 11వ వచనం. ఎవరు శపిస్తున్నారండి? ఎవరిని శపిస్తున్నారు? దేవుడు కయ్యూనును శపిస్తున్నాడు. ఎందుకు శపిస్తున్నాడు? ఎందుకండి? నీ తమ్ముణ్ణి నీవు చంపినందుకు. నీ తమ్ముణ్ణి నీవు చంపినందుకు నీవు శపించబడిన వాడవు అని ఏమని శపిస్తున్నాడో తర్వాత చూడగలిగితే 12వ వచనంలో, నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకివ్వదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివయ్యుందువనెను. నువ్వు కష్టపడతావు కానీ ఆ పంట ఏదైతే ఉందో, ఆ పొలం ఏదైతే ఉందో, ఆ నేల ఏదైతే ఉందో అది నీకు సారం ఇవ్వదు. కాబట్టి మనం ఆలోచిస్తే ఈరోజు మనం తింటున్నది సారవంతమైన ఆహారం అనుకుంటున్నాం మనం. ఒకప్పుడు మీరు చూడగలిగితే కొన్ని ఇయర్స్ బ్యాక్ మీరు మన ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళండి, మార్నింగ్ ఒక్కసారి తింటే మళ్ళీ రాత్రి తినేవారు. ఎందుకండి? మంచి విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకునేవారు. అప్పుడు అంత హెల్తీగా ఉండేది. మరి ఇప్పుడు మీరు తినండి, ఇప్పుడు మార్నింగ్ తినగానే మళ్ళీ తింటారు, 4 సార్లు తిన్నా మళ్ళీ ఆకలేస్తుంది. ఎందుకు ఆకలేస్తాం? 4 సార్లు తిన్నా ఏముంది? చెత్త తింటున్నాం మనం. సారం లేదు అందులో, ప్రోటీన్స్ విటమిన్స్ ఏమీ లేవు. చెత్త తింటున్నాం కనుక 4-5 సార్లు తినాల్సిన పరిస్థితి. కాబట్టి దేవుడు మొదటిగా సర్పాన్ని, తర్వాత సాతానును, నేలను, అవ్వను, ఆ తర్వాత ఆదామును, కయ్యూనును శపించాడు. ఇక్కడ మనకు ఏమర్థం కావాలంటే దేవుడు శపిస్తే ఆ శాపం అనేది తప్పకుండా తగులుతుందని మనకు అర్థం కావాలి. రైట్, ఇది మనకు అర్థమైంది ఇప్పుడు. రైట్, మరి మన టాపిక్ ఏంటి? మనుషుల శాపాలు మనకు తగులుతాయా? మరి మనుషుల శాపాలు మనకు తగులుతాయా అనేది కూడా మనం ఆలోచన చేయగలిగితే, కొంతమంది చూడండి బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఒక దిష్టి బొమ్మ పెడతారు. ఎందుకు పెడతారండి దిష్టి బొమ్మ? ఎందుకంటే నరుల కనుదృష్టి మంచిది కాదని, ఈ బిల్డింగ్ మీద ఉండి కనుదృష్టి అనేది డైవర్ట్ అయి దాని మీదకి రావాలని దిష్టి బొమ్మను పెడతారు. అంతేనా అండి? ఇంకొంతమంది వెహికల్స్ మీద రాసుకుంటారు, నరఘోషానికి ఒక నమస్కారము. ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారని, వారు ఒకవేళ తదాస్తు అంటే అవన్నీ జరిగిపోతాయని ఒక భయం. మరి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథములో మనుషులను శపించినప్పుడు అది వారికి తగిలిందా తగలలేదా అని మరికొన్ని సందర్భాల్లోనికి మనం వెళ్ళగలిగితే, ముందుగా సమూయేలు గ్రంథము, దయచేసి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. ఎవరిని శపిస్తున్నారు?
వెరీ గుడ్. ఎవరిని శపిస్తున్నారండి? గొలియాతు ఎవరిని శపిస్తున్నాడు? దావీదును శపిస్తున్నాడు. ఎందుకు శపిస్తున్నాడు? ఇతనేమో 6 అడుగుల ఆజానుభావుడు. ఎవరండి? గొలియాతు 6 అడుగుల ఆజానుభావుడు ఆయన. మరి అలాంటిది ఒక బాలుడు అంటే సుమారుగా 13-14 సంవత్సరాల వయసు కలిగిన ఒక బాలుడు ఆయనను కొట్టడానికి కర్ర తీసుకొని వెళుతూ ఉంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ సందర్భంలో ఈ గొలియాతు మాట్లాడుతున్న మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేనేమైనా కుక్కనా అని దావీదుతో చెప్పి తన దూతల పేరిట దావీదును శపించెను. రైట్. ఏమని శపించాడు? 44వ వచనంలో, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేత్తునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. ఏమంటున్నాడండి? నిన్ను చీల్చి చెండాడుతాను, నీ కళేబరాలను ఆకాశ పక్షులకు భూజంతువులకు వేసేస్తానని ఈ గొలియాతు దావీదును శపిస్తున్నాడు. దావీదు గారు కూడా మాట్లాడుతున్నాడు. 46వ వచనం చూడండి. దావీదు గారు కూడా ఏమని మాట్లాడుతున్నాడో, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగ నరకవేత్తును, ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఇక్కడ దావీదు గారు శపించటం లేదు. ఈయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను చంపుతాను. ఎందుకంటే దావీదు గారు దేవుణ్ణి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుణ్ణి పక్షాన నిలబడిన వాడు దావీదు గారు శపించటం లేదు, కానీ గొలియాతు మాత్రము శపించాడు. ఆ దేవతల పేరిట శపించాడట. ఇక్కడ మనం ఆలోచిస్తే మరి గొలియాతు శాపము దావీదు మీదికి వచ్చిందా రాలేదా? అమ్మ, వచ్చిందా? రాలేదు. వచ్చిందా రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదండి? గొలియాతు శపిస్తే దావీదు మీదికి ఆ శాపము రాకపోగా ఏమైపోయిందంటే, ఏదైతే గొలియాతు శపించాడో ఆ శాపం అనేది తిరిగి గొలియాతు మీదికే వెళ్ళింది. గొలియాతు శపించిన శాపం ఏదైతే ఉందో రివర్స్ అయిపోయి తన మీదికే వచ్చింది, కానీ దావీదు గారికి మాత్రము శాపము తగలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి అంటే, మనుషులు పెట్టే శాపనార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మనుషులు ఎవరైతే అంటున్నారో వారి మీదికే వెళతాయి అనేది మనకు అర్థం కావాలి. అర్థమైందా? ఎవరైతే మనల్ని శపిస్తారో, ఎవరైతే మనల్ని తిడతారో అవి వారికే తగులుతాయి, వారి మీదకే వెళతాయి అని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మరొక సందర్భాన్ని కూడా మీరు ఈ సందర్భంలో చూడగలిగితే, కీర్తనల గ్రంథము దావీదు గారు రాస్తున్నారు. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 17వ వచనాన్ని చూడండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. బహుశా గొలియాతు గురించి దావీదు గారు రాస్తూ ఉండవచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్, కానీ నేనైతే అనుకోవటం లేదు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. ఎవరైతే శపిస్తారో అది ఏమవుతుందంటే తిరిగి వారి మీదికే వెళుతుందట. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని ఉన్నదంటే, అనుకూల వచనమే పలుకుడి అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఈరోజు మన నోటి గుండా మరి ఎలాంటి మాటలు వస్తున్నాయి? శాపాలు వస్తున్నాయా? మన నోటి గుండా ఆశీర్వాదాలు వస్తున్నాయా? మన నోటి గుండా ఎలాంటి మాటలు వస్తున్నాయి? ఒకవేళ మన నోటి గుండా శాపాలు వెళితే అవి తిరిగి మన మీదికే వస్తాయట, అవి రివర్స్ అయిపోతాయట అని కిందికి వచ్చేసరికి అంటున్నాడు, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనక
అది వానికి దూరమాయెను. శపించడం ఇష్టం గనక శాపాన్ని మీదికి తెచ్చుకుంటున్నాడు, దీవించడం ఇష్టం లేదు గనక మనుషులు దీవెనలు పోగొట్టుకుంటున్నారు. మరొక మాట కూడా మీరు చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు 3వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. వారి గొంతిక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నుండా శపించుటయు పగయు ఉన్నవి. ఏమున్నాయటండి? దుష్టుల నోటి నిండా ఏమున్నాయటండి? శపించుట పగయు ఉన్నవి అంటున్నాడు. మీకు ఒకటే చెబుతున్నాను, దేవుని పిల్లలుగా ఒకవేళ మీరు శపించారే అనుకోండి, అది ఏమవుతుందటండి? అది తిరిగి మన మీదికే వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దుష్టుల నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అంటున్నాడు. పగ పెట్టుకోవటం మన పని కాదు, దేవుని పిల్లల పని కాదు. ఏమన్నాడండి? పగ తీర్చుకొనుట నా పని, అది మన పని కాదు. శపించడం మన పని కాదు, పగ తీర్చుకోవటం మన పని కాదు. మరి ఎందుకు చెబుతున్నాడంటే దేవుని పిల్లలుగా మనం అలా ఉండకూడదు అని మనకు చెబుతున్నాడు. మరి ఒక మనిషిని శపించటం అనేది ఎంత భయంకరమైన పాపమో మీరు మళ్ళా చూడగలిగితే, మీరు చదువుకున్నారు మూలవాక్యంలో యాకోబు పత్రిక చూడండి 3వ అధ్యాయము 9వ వచనము నుండి. దీనితో అంటే పైన చెబుతున్నాడు. సందర్భం ఏంటండి? నాలుక గురించి చెబుతూ అంటున్నాడు, నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే, నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. మనిషి అంటే ఎవరనుకుంటున్నారు? మనుషులంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము కలిగిన వాడు మనిషి. ఆ మనుష్యుని నువ్వు శపిస్తున్నావంటే మరి ఎవరిని నువ్వు శపిస్తున్నట్టు మీరు ఆలోచించండి. ఒక వస్తువు ఉందనుకోండి, ఒక ఐటెం ఉందనుకోండి, ఐటెం బాగలేదండి, ఇది వేస్ట్ అండి అని ఒకవేళ మనం అంటున్నామంటే ఎవరిని శపిస్తున్నాం మనం? ఎవరిని తిడుతున్నాం మనం? ఎవరినండి? అది చేసిన వాడిని తిడుతున్నాం మనం. వస్తువు బాగలేదంటున్నామంటే అది చేసిన వాడిని తిడుతున్నాం మనం. అలాగే ఒక వ్యక్తిని మనం శపిస్తున్నామంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము కలిగిన మనిషిని మనం శపిస్తున్నామంటే సాక్షాత్తు దేవుణ్ణి మనం శపిస్తున్నామని మాత్రం మనం మరచిపోవద్దు. అందుకే అంటున్నాడు, ఒకవైపు నాలుకతో ఒకవైపు దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఒకవైపు దేవుని పోలికలో ఉన్న మనిషిని మనం శపిస్తున్నాము. మనం అలా ఉండకూడదని ఇంకా కొన్ని చెబుతున్నాడు చూడండి కింద 10వ వచనంలో. ఏమంటున్నాడండి? ఒక నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. ఒక నోటి నుండే వస్తున్నాయట. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఏమంటున్నాడండి? మీ నోటి గుండా శాపవచనాలు లేదా ఆశీర్వాదాలు రెండు రాకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకు రాకూడదు అంటున్నాడు? ఎందుకు రాకూడదు అంటున్నాడండి? దేవునిలో రాకముందు, క్రీస్తు రక్తములో కడగబడక ముందు శపించావేమో, పగ పెట్టుకున్నావేమో, దూషించావేమో, తిట్టావేమో, కానీ క్రీస్తు రక్తములోనికి వచ్చిన తర్వాత, సంఘములోనికి చేరిన తర్వాత, ఇదిగో సహోదరులారా, సంఘస్థులారా, మీరు అలాగూ ఉండకూడదు అని మనకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతున్నాడు 11వ వచనం నుండి. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరు, చేదు నీరు ఉరునా? నా సహోదరులారా, ఓ అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లను కాయునా? అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు. ఇది అవునంటారా కాదంటారా? ఒక బావిలో నుండి అయితే స్వీట్ వాటర్ అన్న రావాలి, లేదంటే సాల్టీ వాటర్ అన్న రావాలి.
కానీ రెండు రావు కదా. మరి అలాంటిది దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము అదే నోటు నుండి శాపాలు, అదే నోటు నుండి ఆశీర్వచనాలు ఎలా వస్తున్నాయి? కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తిని మనం శపిస్తున్నామంటే సాక్షాత్తు ఆ మనిషిని తయారు చేసిన దేవుణ్ణి మనం తిడుతున్నామని దాని అర్థం. ఒకవేళ మనం శపించిన ఆ శాపాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా మన మీదికే వస్తాయని మనకు అర్థం కావాలి. రైట్, ఇక్కడ వరకు మనకు అర్థమైంది. మరి ఒకవేళ దైవజనులు ప్రవక్తలు శపిస్తే అవి మనకు తగులుతాయా? ఏంటండి, ప్రవక్తలు దైవజనులు ఉంటారు కదా, దేవుని సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమైనా శపిస్తే అవి ఏమైనా మనకు తగులుతాయా? అవి కూడా మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి దయచేసి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. బిలాం అంటే ఎవరండి? అమ్మ, బిలాం అంటే ఎవరు చెప్పరేంటండి? బిలాం అంటే ఒక ప్రవక్త. బిలాం ఎవరండి? సంఖ్యాకాండంలో మనకు కనపడు, అదే గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు కదా. ఇప్పుడు అర్థమైందా? ఆ బిలాము ఒక ప్రవక్త. అతని ఎంత పవర్ఫుల్ ప్రవక్త అంటే, బిలాము ఎవరిని శపిస్తే వారు ఓడిపోతారు, ఎవరిని ఆశీర్వదిస్తే వారు గెలుస్తారని బాలాకు రాజు ఏం చేస్తాడంటే ఇంటెడు బంగారాన్ని ఇచ్చి పంపిస్తాడు, సేవకులను ఇచ్చి పంపిస్తాడు బిలాము దగ్గరికి. ఇదిగో బిలాము, నువ్వు ఎవరిని శపిస్తే వారు ఓడిపోతారట, నువ్వు ఎవరిని దీవిస్తే వారు గెలుస్తారట. ఇదిగో ఈ ఇశ్రాయేలీలను నువ్వు శపిస్తే ఇంటెడు బంగారము నీకు ఇస్తాము అనేసరికి అప్పుడే ఆల్రెడీ ఒకసారి చెప్పాడు దేవుడు బిలాముకు. ఏమని? అవి వారు నేను ప్రేమించిన నా జనాంగము, నా సొత్తైన ప్రజలు, నేను నడిపిస్తున్న నా జనాంగాన్ని బిలాము నువ్వు శపించకూడదని ఆల్రెడీ చెప్పినా మళ్ళీ ఆశపడ్డాడు. దేనికి ఆశపడ్డాడంటే ఇంటేడు బంగారానికి ఆశపడ్డాడు. ఆ రాత్రి ఉండమన్నాడు. ఒకసారి మళ్ళీ నేను అడుగుతాను, ఆ రాత్రి ఉండమన్నాడు, ఇశ్రాయేలీలను శపించాడు. కానీ ఆ శాపం ఏమైపోయిందటండి అమ్మ? ఏమైపోయిందటండి? ఆశీర్వాదముగా మారిపోయింది. ఇక్కడ దైవజనుడు ఒక ప్రవక్త శపిస్తే ఆ శాపం కాస్త ఏమైపోయింది? ఆశీర్వాదముగా మారిపోయింది. అలాగే ఈరోజు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనల్ని అన్యులు ఇంకా ఎవరెవరో తిడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు కదండి. అది మనకేమైపోతుంది? అది ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే, ఒకవేళ దేవుడు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటే ఆ శాపాలు కాస్త ఏమైపోతాయంటే ఆశీర్వాదాలుగా మారి మన మీదకి వస్తాయి. ఇక్కడ కూడా బిలాము యొక్క శాపాలు ఇశ్రాయేలీల మీద రాలేదు. ఎందుకు రాలేదంటే దేవుడు ప్రేమించిన జనాంగము గనక ఆ శాపాలు కాస్త ఆశీర్వాదాలుగా మారిపోయాయి. కాబట్టి మనం ఆలోచిస్తే మరి ఒకవేళ శాపాలు తగలాలంటే ఏదైనా రీజన్ ఉండాలా? ఒక మనిషికి శాపాలు తగలాలి అంటే ఏదైనా కారణం ఉండాలా? కారణం లేకపోతే శాపాలు తగలవా అంటే దానికి కూడా బైబిల్ ఒక మాట చెబుతూ ఉంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము అమ్మా 26 చదవమ్మా. హేతువు లేని శాపము తగలకపోవును. ఏమంటున్నాడండి? ఉందా మీ బైబిల్లో? హేతువు అంటే కారణం, రీజన్ ఉండాలి. అంటే శాపము తగలాలి అంటే ఏముండాలన్నమాట?
ఒక రీజన్ ఉండాలి. రీజన్ లేని శాపము తగలకపోవును అంటున్నాడు. ఇప్పుడు బిలాము గురించి మీరు ఆలోచిస్తే రీజన్ లేకుండానే ఇశ్రాయేలుని శపించాడు. దేనికి శపించాడు? ఇంటెడు బంగారానికి ఆశపడి. అది తగల్లేదు. అలాగే దేవుడు కూడా రీజన్ లేకుండా సర్పాన్ని, సాతానును, అవ్వను, ఆదామును, కయ్యూను దేవుడు శపించలేదు. శపించాడంటే దాని వెనకాల వారేమో పాపం చేశారు, కయ్యూనేమో తమ్ముణ్ణి చంపాడు. అంటే ఒక రీజన్ ఉంది. అంటే మనుషులకు శాపాలు తగలాలి అంటే ఒక రీజన్, కారణం ఉండాలి. రెండవది, అది దేవుడు అనుమతించాలి. మొదటిది రీజన్ ఉండాలి, రెండవది దేవుడు అనుమతించాలి. దేవుడు అనుమతిస్తేనే ఆ శాపం అనేది తగులుతుంది. మరి ఎక్కడైనా జరిగిందా అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక చోట జరిగింది. ఎక్కడ జరిగిందో అది కూడా మీరు చూడగలిగితే 2వ రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము నుండి దయచేసి చదువుకుందాం. అక్కడ నుండి అతడు అంటే ఎవరండి? అతడంటే అమ్మ ఎవరు? ఎలీషా. ఎవరండి? ఎలీషా ప్రవక్త. ఎవరి శిష్యుడేనా? ఎవరి శిష్యుడండి? ఏలియా గారి శిష్యుడు. వింటున్నారా? బాగా వింటున్నారా? రైట్. ఎలీషా గారు అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చెయ్యగా. ఎవరినండి? అమ్మ వింటున్నారా? ఎవరినండి? ఎలీషా గారిని అక్కడున్న కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారట? అపహాస్యము, హేళన చేస్తున్నారు. ఏమని హేళన చేస్తున్నారు? బోడివాడ ఇక్కడికి రమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము. బోడివాడ అంటే బోల్డ్ హెడ్ అంటాం కదా. అలాగా బోడివాడ ఎక్కిపొమ్మని హేళన చేస్తున్నారు. రైట్. హేళన చేసినందుకు అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. ఇక్కడ మనం ఆలోచిస్తే దైవజనుడు ఎవరండి? ఎలీషా గారు ఒక దైవజనుడు, ఒక ప్రవక్త. ఆ రోజు ప్రవక్తలను ఈజీగా ఐడెంటిఫై చేసేవారు. ఎలాగంటే ప్రవక్తలకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉండేది, ఒక డ్రెస్ కోడ్ ఉండేది ప్రవక్తలకి. ఒక ప్రత్యేకమైన లైఫ్ను జీవించేవారు ఆనాటి ప్రవక్తలు. చూడగానే మనం చెప్పేయవచ్చు ఇతను ప్రవక్త అని. మరి అలాంటిది అక్కడ బాలురు ఏం చేస్తున్నారు? దైవజనుడు, ఇతను దేవుని సేవకుడని గౌరవించవలసింది పోయి, మర్యాద ఇవ్వవలసింది పోయి ఏం చేశారట? హేళన చేశారు, అపహాస్యము చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఆలోచించండి. ఒక దైవజనుణ్ణి మనం ఏం చేయాలి? మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి కానీ హేళన చేశారు. చేసేసరికి వెంటనే ఎలీషా గారు శపించారు. శపించిన వెంటనే జరిగింది ఏంటండి? అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చాయట. ఎందుకు ఆడ ఎలుగుబంట్లు వచ్చాయి? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆడ ఎలుగుబంట్లు చాలా పవర్ఫుల్. కనుకని ఎంతమందిని చంపేయటండి? ఎంతమందినండి? వారిలో అక్కడ పదం ఉపయోగించాడు చూడండి. వారిలో 42 మంది పిల్లలను చంపేశాయి. ఎందుకు అంటే వారిలో అంటే చాలా మందే ఉండవచ్చు. ఆ చాలా మందిలో
42 మందిని మాత్రమే చంపాయంటే ఈ 42 మంది మాత్రమే ఎలీషా గారిని అపహసించి ఉండాలి. ఈ 42 మంది మాత్రమే అపహసించారు గనకనే 42 మంది శాపానికి లోనయ్యారు. అందుకే ఇప్పుడు మనం చూడగలిగితే హేతువు లేని శాపము తగలకపోవచ్చు. అంటే ఒక కారణం ఉండాలి, అది దేవుడు ఇష్టపడాలి, అది దేవుడు అనుమతించాలి, అప్పుడు కానీ ఆ శాపము తగలదు. ఇక్కడ మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటండి చిన్నపిల్లలు కదండి, పోనీ అన్నారు ఆ మాత్రానికే చంపేయాలా? ఏంటండి ఆ మాత్రానికే చంపేయాలా? మీరు ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దీనికి ఒక రీజన్ ఏంటని మీరు ఆలోచిస్తే మరి పిల్లలు చనిపోవటం మనం ఆలోచన చేయగలిగితే, పిల్లలలో అపహాస్యం చోటు చేసుకుందంటే ఇందులో పొరపాటు ఎవరిదని మనం ఆలోచిస్తే ఎవరిదండి? తల్లిదండ్రుల పెంపక లోపం మనకు కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రి సరిగ్గా పెంచలేదు, ఇతడు దైవజనుడు, ఇతనికి మనం మర్యాద ఇవ్వాలి అని తల్లిదండ్రి చెప్పలేదు, అలాగూ పెంచలేదు గనకనే తల్లిదండ్రికి కడుపు కోత అర్థం కావాలి. తల్లిదండ్రికి కడుపు కోత అర్థం కావాలి. ఇదిగో దైవజనుణ్ణి అపహసించినందుకు నా పిల్లలు చనిపోయారు అని ఆ కడుపు కోత అర్థం కావాలి. ఆ తర్వాత పుట్టేవారినైనా ఇదిగో మరి సరిగ్గా పెంచుతారని దేవుడు పిల్లలను హతమార్చాడు. ఎందుకంటే ఆ రోజు ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఉన్నాయా? ఉన్నాయా? పిల్లలు చనిపోతే మళ్ళీ అంటారు, ఎందుకు అప్పుడు లేవు కదా, ఆపరేషన్స్ లేవు కదా. అందుకే ఇక పుట్టే పిల్లలైనా ఇదిగో మనం చక్కగా భయభక్తులతో మనం పెంచాలని తల్లిదండ్రికి అర్థం కావాలి అంటే ఆ పిల్లల్ని దేవుడు చంపేశాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇది ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటని మనం ఆలోచిస్తే అలాగని దేవుడు పిల్లలకు అన్యాయం చేయలేదు. ఎందుకు అన్యాయం చేయలేదంటే, పిల్లలు మరణించారే అనుకోండి, పిల్లలు ఎవరు మరణించినా పరదేశికి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని చంపి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాడు దేవుడు. ఎందుకు చంపాడంటే ఈ పిల్లలే గనక ఆ చిన్ననాడే బాలుర వయసు ఉన్నప్పుడే అపహసిస్తున్నప్పుడు మరి పెరిగిన తర్వాత అపవాది చేతిలో బాణాలుగా మారతారు, సమాజంలో ఒక చీడ పురుగులుగా మారతారని దేవుడే చంపించాడు, పరదేశుకు తీసుకువెళ్ళాడు, ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాడు దేవుడు. కాబట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ దైవజనుని శాపం వెంటనే వారి మీదకి ఎందుకు వచ్చిందంటే అతనిని అపహాస్యం చేశారంటే ఒక కారణం ఉంది. అందుకే హేతువు లేని శాపము తగలకపోవును అంటున్నాడు. మరొక మాట యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం చూడండి. నేను నా సేవకుడి మాట రూఢీపరచువాడను. ఏమంటున్నాడండి దేవుడు తన సేవకుల మాట ఏం చేస్తాడటండి? స్టాంప్ వేస్తాడట. ఏం చేస్తాడటండి? రూఢీపరుస్తాడట. అందుకే ఏలియా గారి గురించి కూడా మీరు ఆలోచిస్తే ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమని ప్రకటించాడండి? ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను కురవదని అతడు ప్రకటించాడు. కురిసిందా అండి? ఎందుకు కురవలేదంటే ఇదిగో నా సేవకుల మాట నేను రూఢీపరుస్తాను. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా గారు ప్రార్థించినప్పుడు మరలా ఏమైందండి? వర్షము కురిసింది. అంటే మనం ఆలోచిస్తే దైవజనులు శపిస్తే ఒక కారణం ఉంటే, అది దేవుడు అనుమతిస్తే, దేవుడు పర్మిషన్ ఇస్తే ఆ శాపం అనేది తగులుతుంది, లేకపోతే అది ఆశీర్వాదముగా మారిపోతుంది. కాబట్టి మనం ఆలోచిస్తే మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అని మనం ఆలోచిస్తే మనుషులు పెట్టే శాపాలు మనకు తగలకపోగా అది వారి మీదకి రివర్స్ అవుతుంది. తర్వాత ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమించే వారమైతే ఆ శాపము కాస్త
ఆశీర్వాదకరముగా మారుతుంది. రైట్, రెండో భాగము దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుందాము. ఈ పాఠాన్ని ఇంతటితో